ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో భాగంగా భారత త్రివిధ దళాలకు కృతజ్ఞతగా ఏలేశ్వరం మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి బాలాజీ చౌక్ వరకు తిరంగ యాత్ర నిర్వహించిన శాసనసభ్యురాలు వరపుర సత్యప్రభ రాజా. ఈ సందర్భంగా దేశ భద్రత కోసం త్రివిధ దళాలకు చెందిన భారత సైనికుల త్యాగాలను స్మరించుకొని వారికి కృతజ్ఞతలు తెలియజేసిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఒక ప్రాంతానికో, ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో చెందింది కాదు. ఏదైతే దేశ రక్షణ కోసం, దేశ భద్రత కోసం, మనందరి రక్షణ కోసం ఎందరిగా వారిని లెక్క చేయకుండా అక్కడ మన త్రివిధ దళాలు మన కోసం చేస్తున్న పోరాటాలకి, త్యాగాలకి కృతజ్ఞతా భావంతో మనం ఏదైతే మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ 16, 17, 18 తారీఖుల్లో వారికి కృతజ్ఞత భావంతో ఒక సెల్యూట్ పరంగా ఈ ర్యాలీ నిర్వహించాలని ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఇక్కడ మనం కూటమి నాయకులతో పాటు అన్ని వర్గాలకు చెందిన వ్యక్తులు, సోదరమల్లు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏదైతే పహల్గామ్ లో ఉగ్రవాద పేరుతో 26 మంది అమాయకుల్ని పట్టణ పెట్టుకున్నారు. మన అమాయకులు అక్కడ విహారయాత్రకు వచ్చిన సాధారణ ప్రజలు వారందరూ కూడా కాళ్ళు పట్టుకుని మరపెట్టుకున్నా కూడా వారు కనీసం కొంచెం కూడా దయ చూపించకుండా 26 మందిని ఇంజక్షన్ రహితంగా పట్టులు పెట్టుకోవడం జరిగింది. ఆడబిడ్డల సింధూరం, నుదుటి మీద సింధూరాన్ని ఏదైతే ఉగ్రవాదం పేరుతో వారందరూ చెప్పేశారు, అదే సింధూరం పేరుతో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అని మన త్రివిధ దళాలకు ఆదేశించడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు మన దేశ త్రివిధ దళాలు ఉగ్రవాదం అణచివేయాలి, ఉగ్రవాదాన్ని అంతమొందించాలని ఒక నిర్ణయంతో వారి ఉగ్రవాదాన్ని అంతమొందించడం జరిగింది. దానికి కృతజ్ఞతా భావంతో ఈనాడు మనం ఈ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది. ఖచ్చితంగా మనం ఈ రోజు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్రాలు అక్కడ ఉన్న త్రివిధ దళాల కాపలా కాసి మన దేశ రక్షణకి వారు చేస్తున్న దానికి ఈ క్షణం మనం తప్పకుండా తలుచుకుని తీరాలి. ఈ సైనికుల పోరాటంలో మరిని నాయకన్న సైనికుడు వీరమరణం చెందడం జరిగింది. వారికి ఈ సందర్భంగా వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఎంతో మంది యువకులు అంత దేశభక్తులను అందరినీ తలుచుకుని ఈ రోజు గర్వపడుతున్నారు. అంతమందిని వీరమరణం పొందిన సైనికులే కాదు,